హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మునక్కాయతో సాంబారే కాకుండా మునక్కాయ మసాలా కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మసాలా కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ వెలిగించేసి ఒక బాండీ పెట్టుకోండి. బాండీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే కనుక మీరు ఎండు కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. వీటిని ఎక్కువగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి నేను ఆయిల్ వేసుకున్నాను. ఈ మసాలా కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే వేశాను. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోండి. అలాగే మునక్కాయ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఈ మసాలాకి మునక్కాయ ముక్కలు కాస్త పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మునక్కాయని ఈ ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మునక్కాయలో ఉన్న పచ్చి స్మెల్ అంతా కూడా పోతుంది. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక మిక్సీ గిన్నెలోకి మీడియం సైజు ఉన్న 2 టమాటాలను తీసుకొని మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఈ కర్రీలోకి వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసిన తర్వాత దీంట్లోకి మనము కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను. అలాగే కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ కారం, ఉప్పు ఇదంతా కూడా మునక్కాయకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలగపెట్టుకోండి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక దోరగా వేయించుకున్న పల్లీలు, ధనియాలు, ఈ పచ్చి కొబ్బరి ఉన్నాయి కదా, వీటిని మిక్సీ జాడీలోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాలు ఈ మునక్కాయ మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ మునక్కాయలోంచి ఇలా ఆయిల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టింది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది. ఆ బెల్ని కూడా ఒకసారి టచ్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈ కర్రీ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.